వీడియోస్ పెడుతున్నారు పీసీఓఎస్ అని జనాల్ని భయపెట్టేస్తున్నారంటే ఎట్లా చేస్తామండి? అలా అడుగుతుంటే నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇట్లా అడుగుతారు? ఎందుకు వాళ్ళంటి వాళ్ళు పెద్దవాళ్ళని కదిలిస్తే అప్పుడు మా మీదకైతే ఇది చేసేస్తారు కదా, ఏమంటారు, ఎవరో ఏదో చేస్తారు. అసలు అనుకోవద్దు. మీకు ఏది నచ్చింది వచ్చింది. అలా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఏంటక్క ఈరోజు వ్లాగ్ పెట్టుకుంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు, ఇది వ్లాగ్ కాదు, ఒక లైక్ అవేర్నెస్ కోసం నా పీసీఓడి జర్నీ గురించి చాలామంది పర్సనల్గా డిఎమ్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పీసీఓడి కంట్రోల్ అయిందని చెప్పి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయినా నాకే అర్థం కాదు, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్. నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ నాకేనా చాలామందికి ఇంతే ఉందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు నాకు జరిగిన సర్జరీలు ఎంత స్టోరీ మీకు తెలుసు కాబట్టి నేనైతే అసలు చెప్పనది. సో డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, హెవీ బ్లీడింగ్స్ అవ్వడం, పాలిప్స్ జరగడం, అవన్నీ కూడా మీకు తెలుసు. సో ఇప్పుడు నేను నా హెల్త్ని ఎలా కేర్ చేస్తున్నాను, నేను యోగాలో ఎందుకు జాయిన్ అయిన, ఫుడ్ ఎలాగా, డైట్ ఎలాగా, అన్ని డీటెయిల్స్ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. మనకు తెలియాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీతోటి అయితే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను వీడియోలో నన్ను నేను చూసుకుంటూ మాట్లాడుతున్నాను కాబట్టి నేను పక్కకు చూసినట్టు ఉండిద్ది, అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేనైతే డీటెయిల్డ్గా రాసుకున్నా, ఏమన్నా మిస్ అవుతానేమో అని చెప్పి బుక్లో అయితే రాసి పెట్టుకున్నా. సో బుక్లో చూస్తే చెప్తాను, ఫోన్లో రాసుకుంటాను, నాకు కలర్ నోట్ ఉంది అందులోనే. సో డాక్టర్స్ చాలామందికి నాకు ఉన్న డౌట్ ఏంటంటే నాకు ఐవీఎఫ్ జరిగిందా, లేకపోతే ఐయుఐ జరిగిందా, లేకపోతే ఏం జరిగింది అని చెప్పి అడుగుతున్నారు. సో ఐవీఎఫ్ అయితే నాకు జరగలేదండి, ఐయుఐ కూడా ఒకసారి జరిగింది. బట్ దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు, నాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అయితే చెప్పసా. పీసీఓడి తోటి పెళ్ళయ్యి 8 ఏళ్ళు పడ్డాను. ఇప్పుడు నాకు బాబు పుట్టు కూడా 2.5 years అయినా సరే సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటే సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం కాదు కదా. ముందు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటేనే కదా రావడానికి. అట్లీస్ట్ 1 1.5 months, 2 months, 3 monthsకి వస్తుందంటే కాదు. 1 monthలోనే 3 times 4 times 1 month కంటిన్యూస్గా కూడా బ్లీడింగ్స్ అయ్యే ఛాన్స్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి మనకి. సో నాకు పాలిప్ సర్జరీ చదివిన తర్వాత 3 months వరకు పీరియడ్స్ అయితే రాలేదు. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అయినట్టు అయిపోయింది. దాని తర్వాత నేను సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సో సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేసి మధ్యలోనే డుమ్మా కొట్టేశాను, అది వేరే విషయం. సో మనకి ఏమంటే మన మీద మనకి డెడికేషన్ ఉండదు. వేళకి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు పెట్టడానికి అయితే ఓపిక వచ్చింది. కానీ సో ఇంకొక విషయం ఏంటంటే, నేను సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక షార్ట్ పెట్టాను. ఒక షార్ట్ పెడితే ఒక డాక్టర్ ఏం చేశారు, నా వీడియోని వాడుకొని ఇంకా కొంతమంది, ఒక 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ నాలాగే మేమంట జనాల్ని భయపెట్టేసి దాని నుంచి మనీ ఎర్న్ చేస్తున్నామంట, బిజినెస్ చేస్తున్నామంట, ఏదేదో తను మాట్లాడారు. మళ్ళీ లాస్ట్ కింద కామెంట్ సెక్షన్లో సీడ్ సైక్లింగ్ తప్పేం కాదు కదా అంటే, నేను తప్పు అని అనలేదు కదా అంట. సో వాళ్ళ వ్యూస్ కోసం మా వీడియోస్ని, మా వాయిస్ ఓవర్స్ని వాడుకున్నారు. అదే మేము మామూలు వాళ్ళము, వాళ్ళంటి వాళ్ళ పెద్దవాళ్ళని కదిలిస్తే అప్పుడు మా మీదకైతే ఇది చేసేస్తారు కదా. ఏంటోనండి, న్యాయమే లేదు ఈ ప్రపంచానికి అనిపించింది నాకు ఇంకా. సో ఆ వీడియో చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాధేసింది. మేము మనీ ఎర్న్ చేసుకోవడానికి వ్యూస్ కోసము అట్లయితే చేస్తున్నాము, ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నామని అయితే అన్నప్పుడు చాలా బాధేసింది. సో మా రియల్ లైఫ్లో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తే మీకు యూజ్ అవుతుంది, అట్లీస్ట్ ధైర్యం వస్తుంది. ఓకే, ఇన్నాళ్ళైనా వీళ్ళు కన్సీవ్ అయ్యారు, సో మనం కూడా అవుతాము, ఒక హోప్ ఇస్తుంది అనమాట వీడియోస్. సో అందుకనే నేను పెడతాను, అంతే తప్పించి దీని నుంచి నాకు ఎర్న్ చేసుకోవాలి, దీని నుంచే డబ్బులు సంపాదించాలి అంటే రోజు దీని గురించే వీడియోస్ చేయొచ్చు కదా. వేరే వీడియోస్ ఎందుకు చేస్తాము, చెయ్యం కదా. సో రీసెంట్గా నేను ఇంకా ఇట్లానే ఉంటే కష్టమైపోతుంది అండ్ పొట్ట కూడా బాగా వచ్చేస్తుంది. నాకై నేను డెడికేటెడ్గా యోగా కానీ ఏం చేయలేకపోతున్నాను. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ వీడియోస్ వల్ల ఎడిటింగ్స్ చేసుకోవడంలోనే చాలా టైం అయిపోతుంది. నా కోసం నాకు టైం అసలు ఉండట్లేదని చెప్పి యోగాలో అయితే జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇది కూడా నేను యోగాకి ప్రమోషన్ కాదు, నాకు జరుగుతున్నది చెప్తున్నాను. మీకు ఇష్టమైతే, మీకు హార్ట్ఫుల్గా జారాలనిపిస్తే జారండి, లేకపోతే లేదు, మీ పర్సనల్ డెసిషన్. ఇది నా పర్సనల్ డెసిషన్. నేను జాయిన్ అవ్వాలి అనుకున్నాను కాబట్టే జాయిన్ అయ్యాను. సో నేను ఇప్పుడు దాని గురించి అని చెప్పట్లా. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో నేను యోగాలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళైతే నాతోని కొన్ని టెస్ట్లు అయితే చేయించారు. సో మీరు నా బ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలుసు. సో ఫీమేల్కి 105 టెస్ట్లు అని ఉంటుంది అనమాట. బ్లడ్ టెస్ట్లు తీసుకున్నారు, జస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, దాంతోనే మనకు రిపోర్ట్స్ అయితే ఇస్తారు. వాళ్ళని మేము బుక్ చేసుకున్నాం, వాళ్ళే వచ్చి చేసుకున్నారు. థైరోకేర్ అని ఒక యాప్లో నుంచి బుక్ చేసుకున్నాం. ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా టెస్ట్లు అయితే చేయించారు. హస్బెండ్కి వచ్చేసి 78 టెస్ట్లు, అవి కూడా బ్లడ్ టెస్ట్లే. ఓకేనా, అవి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి చేసుకోవాల్సిన జనరల్ టెస్ట్స్ అంట. సో అవి చేయించారు. సో మా హస్బెండ్కి కూడా విటమిన్ డి అండ్ B12 అనేది సప్లిమెంట్స్ తీసుకోమని చెప్పారు. నాకు వచ్చేసి విషయం ఏంటంటే, నాకు B12 తక్కువగా ఉంది, విటమిన్ డి తక్కువగా ఉంది, ఫాలిక్ తక్కువగా ఉంది, ఐరన్ తక్కువగా ఉంది, టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా హైలో ఉన్నాయి. టెస్టోస్టిరాన్ అంటే ఏంటంటే అదొక మెయిల్ హార్మోన్. సో పీసీఓడిలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇది నాకు తెలిసి చాలామందికి తెలుస్తుంది పీసీఓడిలో ఉన్న వాళ్ళకి.
సో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటే మనం కన్సీవ్ అవ్వడం, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం అనేది చాలా కష్టం. సో మనం టెస్టోస్టిరాన్ లెవెల్స్ని తగ్గించుకోవాలి మెయిన్. సో మనం ముందు హెల్తీగా ఉంటూ, హెల్తీ డైట్ చేస్తూ, హెల్తీగా ఎక్సర్సైజెస్ చేసుకుంటే బాడీ అనేది హెల్తీ ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది. సో దట్ మనకు ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ తర్వాత కానీ, బేబీకి కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, సో ఈ రిపోర్ట్స్ అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత మనం ఏమేమి తినాలి, ఏమేమి తినొద్దు, ఏవి ఖచ్చితంగా తినాలి, ఆ డైట్ అంతా ఇస్తూ దాంతోపాటు నాకు విటమిన్ డి, ఫాలిక్, ఐరన్ ఇవన్నీ పట్టేదానికి కొన్ని మెడికేషన్స్ కూడా సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు డైట్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. సో డైట్లో ఇది తినాలి, అది తినాలని నేను చెప్పలేను. ఓకేనా? సో అది వాళ్ళు నాకు ఇచ్చిన డైట్ నేను ఫాలో అవుతాను. అది మీకు వర్క్ అవుతుందో లేదో నేను చెప్పలేను కదా, ఎందుకంటే మీకేమి ఏవి హైలో ఉన్నాయో, ఏ లోలో ఉన్నాయో మనకు తెలియదు కదా. సో అది నాకున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఒక అమ్మాయి అయితే 10, మామూలుగా మనకు ఐరన్ అనేది 100 ఉండాలంట, నాకైతే 40 ఉంది. నాకైతే 40 ఉంది కదా, ఒక అమ్మాయికి అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవంట, జస్ట్ ఐరన్ తక్కువ ఉంది. ఇలాగే బ్లడ్ టెస్ట్ చేయిస్తే సో 10 ఉందని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా సప్లిమెంట్స్ ఇచ్చి యోగా అదంతా చేస్తే విత్ 3 monthsలోనే కన్సీవ్ అయిందంట తను. సో మనకి తెలీదు మనలో ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. సో నేనైతే ఇందులో జాయిన్ అవ్వడం నాకు చాలా మంచిగానే అయింది అనిపిస్తుంది. ముందు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తున్నా, స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుంది, నిద్ర తొందరగా వచ్చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నా, బాడీ ఫ్లెక్సిబుల్ చేసుకుంటున్నా, అండ్ హెల్తీగా తినడానికంటే ఇంకా నేను డైట్ స్టార్ట్ చేయలేదు. సో నిన్ననే రిపోర్ట్స్ వచ్చినాయి. నాకు డైట్ ఈరోజు లేదా రేపటిలో ఇస్తానన్నారు. బట్ నాకు రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళేది ఉంది కాబట్టి, మీకు తెలుసు కాబట్టి, అత్తయ్యకి సర్జరీ కాబట్టి నాకు తెలిసి హాస్పిటల్ నుండి వచ్చినాక స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే కుదిరితే హాస్పిటల్లో ఉన్నప్పుడైనా చేస్తాను. సో మై డియర్ లేడీస్, పీసీఓడి ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో మీరు యోగానే జాయిన్ అవుతారా, లేదా మీ సొంతంగానే చేసుకుంటారా, డైట్ మీ సొంతంగా చేసుకుంటారా, ఎట్లా అనేది పక్కన పెట్టేసేయండి. ముందు మీకు మీరు స్ట్రాంగ్గా ఉండండి, మీకు మీరు స్ట్రెస్ తగ్గించుకోండి, మెడిటేషన్ చేసుకోండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అంతకు మించింది ఇంకోటి లేదు. సో అవేర్నెస్సే మెయిన్. సో మనం అలాగ భయపడతా ఉన్నామంటే అది ఇంకా ఎక్కువైంది తప్పించి తగ్గదు. భయపడద్దు, వదిలేయండి, ఏదైతే అదైంది తొక్కలోదని చెప్పేసి నేనైతే అదే అనుకున్నా. లాస్ట్ టైం బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా ఇంక ఇది ఇంతే, పోతే పోనీ ఏమైతే అది అవుతుంది అనుకున్నా, ఆటోమేటిక్గా అయిపోయింది. అంటే మన మైండ్ సెట్, మన బాడీ మొత్తం, మన మైండ్, మన బాడీ అంతా మన కంట్రోల్లో ఉండిద్ది. మనం బాడీ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఓకేనా? ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారు, అసలు అనుకోవద్దు. మీకు ఏది నచ్చింది వచ్చింది అలా అని చెప్పేసి ఎవరికి అన్యాయం చేయండి లేదా అలా నేను చెప్పను. సో మీరు హెల్తీగా ఉండడానికి మీకు ఏది ఇష్టమో అది మీరు చెయ్యండి. మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, అందరితో హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. సో విటమిన్ సి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆరెంజ్, ఆమ్లా, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, గోవా, లెమన్, మొసంబి, కివీ, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నీ తినడానికి, రోజుకి ఏదో ఒక ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి. సో ఐరన్ పట్టడానికి ఏమో పాలకూర ఉంటుంది కదా, స్పినాచ్, డైలీ వీక్లీ 3 to 4 times తింటే ఐరన్ అనేది బాగా పడుతుందంట. ఇవైతే జనరల్గా అందరికి యూజ్ అయ్యాయి కాబట్టి షేర్ చేస్తున్నా. సో కొన్ని నాకు డ్రింక్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు, అండ్ గ్రీన్ టీ కూడా డైలీ ఈవినింగ్ 4 o'clock అట్లా తాగమని చెప్పారు. సో ప్రస్తుతానికైతే నాకు ఇవే సజెస్ట్ చేశారు, అండ్ డైట్ అనేది ఇంకా నాకు రాలేదు, బట్ అది మీకు షేర్ చేసినా పెద్దగా యూజ్ ఉండదు. సో పీసీఓడి డైట్, పీసీఓడిలో నేను ఏమేమి ఫుడ్ తింటున్నాను, మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నాను, ఏం చేస్తున్నాను, అవన్నీ కూడా కావాలంటే త్వరలో నేను షార్ట్స్ రూపంలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఎందుకు చేశానో అర్థమైంది కదా. మనకి ఏ డెఫిషియన్సీస్ ఉంటాయో మనకు తెలీదు. హాస్పిటల్కి వెళ్తే వేలకు పెడతాం, కానీ వాళ్ళు మనతోనే లైక్ మనకు ఫాలో అప్ చేయరు కదా. సో మన మీద మనకే శ్రద్ధ ఉండాలి. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో ఇది చేస్తారని అనుకోవద్దు. సో పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేది ప్రెగ్నెన్సీ. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మనం కానీ, ఎవరైనా కానీ. దట్ ఇప్పుడు అవికి 2.5 years వచ్చేసిన తర్వాత నాకైతే ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది. అమ్మ ఫస్ట్ 8 years పట్టేసింది, ఇప్పుడు మళ్ళీ 8 years అంటే ఇంకప్పటికి మనకు ఓపికలు ఉండవు, ఏజ్ పెరిగిపోతుంది, పిల్లలు పెద్ద అయిపోతారు, ఇంకప్పుడు కన్సీవ్ అయ్యి పిల్లల్ని వాళ్ళని చూసుకోవడం కష్టమైపోయింది. ఇప్పుడు అనుకోండి కొంచెం ఒక 6-7 monthsలో కన్సీవ్ అయినా సరే బాబు అప్పుడే స్కూల్కి వెళ్తూ ఉంటాడు, చిన్ని బాబు పాప పుడతారు కదా. నేనైతే పాపే పుట్టాలనుకుంటున్నా, బాబు అయితే అస్సలు వద్దు నాకు. సో చూడాలి, ఇంకా దేవుడేమి చేస్తాడో మన చేతిలో లేదు కాబట్టి. సో వాళ్ళని వీళ్ళని టాలీ చేసుకోవడానికి బాగుంటుంది. సో సీ సెక్షన్ కాబట్టి 2 years అయితే ఓకే, 2 years అయిపోయింది, 2.5 years కూడా వచ్చేస్తుంది, కానీ కన్సీవ్ అయ్యే ఛాన్స్లు అయితే నాకైతే కనిపించట్లా. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఉన్న పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేసుకుంటే మనకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటు మనం హెల్తీ ఫుడ్ తింటూ మంచిగా నిద్రపోతూ స్ట్రెస్ తగ్గించుకొని ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా కన్సీవ్ అవ్వచ్చు. మీకున్న డెఫిషియన్సీస్ తెలుసుకొని దానికి తగ్గట్టు ఫుడ్తో పాటు మెడికేషన్స్ తీసుకుంటే ఈజీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఐవీఎఫ్లు, ఐయుఐలకి లక్షలు పోసే బదులు మన ఆరోగ్యం మీద మనమే
శ్రద్ధ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా నేనేం బిజినెస్ కోసం చెప్పట్లేదు, నేను ముందునే చెప్పాను కదా, ఇది నా కోసం. నా వ్యూవర్స్ చాలామంది పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు, ప్రెగ్నెన్సీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ మధ్య కొత్తగా తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటా. చాలామంది నన్ను పర్సనల్గా అలాగే కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి నేనైతే చెప్పడం జరుగుతుంది. సో పీసీఓడి అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు. సో దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలనేది ఒక విషయం. సో పీసీఓడి ఉంటే షుగర్ కూడా వచ్చే ఛాన్స్లు అయితే ఉంటాయి కాబట్టి మనం షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ కూడా తగ్గించి తినడానికి ట్రై చేయాలి. సో అదనమాట నాకున్న ప్రాబ్లమ్స్ అయితే అవి. సో అని ఎక్కువ చెప్పుకుంటే సరే సారీ. సో నార్మల్ బ్లాగ్స్ చూసేవాళ్ళు పాపం ఈరోజు బోర్ కొడుతూ ఉండొచ్చు, ఈ ఒక రోజుకి అడ్జస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే కదా. మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఇష్యూస్తో బాధపడితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే చెప్తున్నాను. వీడియో ఇప్పటివరకు చూసారు కానీ లైక్ చేయడం మర్చిపోయారు కదా. ఎందుకు లైక్ చేయట్లేదు? లైక్ చేయడం ఫ్రీనే కదా, ఎందుకు చేయరు? కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ కావాలి నాకు. కామెంట్స్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను కదా, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీరు ఎందుకు కామెంట్స్ చేయట్లేదు? చేయాలి కదా, నేను మీ ఫ్యామిలీ మెంబర్నే కదా, అన్ని విషయాలు నాతో షేర్ చేసుకోవాలి కదా మీరు. సో అది కామెంట్స్ కూడా చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చిన్న పిల్లలు ఉంటారు కదా, మ్యారేజ్ కాని పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, లైక్ కాలేజ్ పిల్లలు అట్లా కూడా. సో పేరెంట్స్ ప్యాంపర్ చేయొద్దు. జంక్ ఫుడ్ పెట్టడము, ఐస్ క్రీమ్స్ పెట్టడము, చాక్లెట్స్ పెట్టడం, బిస్కెట్స్ పెట్టడం, పోనేలు ఏడుస్తున్నారు అది ఇది అని చెప్పేసి. వాళ్ళకి ఇప్పుడు తెలీదు, మీరు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు చాలా అవేర్నెస్ వస్తుంది, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. వాళ్ళకి మీరే చెప్పాలి ఇది హెల్దీ కాదమ్మా, దీనివల్ల ఈ ఇష్యూస్ వస్తుంది. ఒకసారి కదా 10 సార్లు 15వ సారైనా వింటారు కదా. సో అది అట్లీస్ట్ ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండేలా చూడండి. ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే పేరెంట్స్ కూడా గారాబం, ఒక్క పని చేయనివ్వరు. వాళ్ళు ఏది అడిగితే అదే, వాళ్ళు ఏం చేయమంటే అది, అట్లా అయిపోయింది ఈ జనరేషన్. నాకు అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే కూడా మరీ దారుణంగా, పిల్లలు కనిపిస్తే చాలు బిస్కెట్లు తింటారా, చాక్లెట్ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతారు. ఇప్పుడు నాకు అవి పుట్టిన తర్వాత ఎవరైనా అలా అడుగుతుంటే నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇట్లా అడుగుతారు? ఎంత అన్హెల్దీ ఫుడ్ పెట్టడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? హెల్దీ ఫుడ్ పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టకూడదు? ఏమన్నా ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఏమన్నా లైక్ నట్స్ కానీ ఇవి ఇవ్వచ్చు కదా. ఎందుకు బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ అని ఇచ్చి పిల్లల్ని ఇది చేసేస్తున్నారు? నాకైతే అసలు ఓర్ నాయన ఏంట్రా బాబు, ఇప్పుడు పిల్లల్ని అసలు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడంటే మన కంట్రోల్లో ఉంటారు, రేపు స్కూల్కి వెళ్ళినాక ఏం తింటారో తెలియదు. సో పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను, ఇది పీసీఓఎస్ థైరాయిడ్ గురించో కాదు, పిల్లలు హెల్దీగా ఉండాలి. మన చేతిలోనే ఉంది వాళ్ళ పెంపకం అనేది. సో మనం చెప్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళే మారుతారు. కూల్ డ్రింక్స్ వల్ల ఏంటంటే ఉపయోగం? ఏమి లేదు. ఒక గ్లాసు కూల్ డ్రింక్లో 10 స్పూన్లు పంచదార ఉండిద్ది, సోడా, ఇవన్నీ మన హెల్త్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి. ఇండియానే షుగర్స్, బీపీస్లో నెంబర్ 1లో వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి, మన హెల్త్ మన చేతిలోనే ఉంది. ఎంతకాలం 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికినంతకాలమైనా ఒక బిల్లు వేసుకోకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. కానీ ఈరోజు తిన్నామా పడుకున్నామా తెల్లారిందే, రేపు ఏదైతే అది అయిందిలే, ఏది పడితే తినేద్దామంటే ఇంకంతే సంగతి మన ఆరోగ్యం. సో జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. నేను తిట్టలేదు మిమ్మల్ని, లైక్ కోపంగా వచ్చేసింది. సో అర్థం చేసుకోండి నా ఫ్రస్ట్రేషన్ ఏంటనేది. సో ఎందుకు ఇట్లా అయిపోయింది సమాజం అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ వీడియో ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు, లేదంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. దీనివల్ల నాకు ఒక 1000 వ్యూస్ వెళ్తాయేమో, దాని నుంచి నాకు కనీసం ఒక 100 రూపీస్ కూడా రావు. బట్ ఇది చెప్పాలి అని చెప్తున్నా. ఇది కూడా ఎట్లా చేసేసారంటే డబ్బుల కోసం వీడియోస్ పెడుతున్నారు, పీసీఓఎస్ అని జనాల్ని భయపెట్టేస్తున్నారంటే ఎట్లా చేస్తామండి? ఈ కంటెంట్ చేయాలంటే ఇదే కాదు, బోల్డ్ అన్ని కంటెంట్స్ ఉంటాయి. ఇది ఎందుకు చేస్తున్నా అంటే మా లైఫ్లో మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి. అట్లా అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది? పడే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మా బాధ మీకు అర్థమైద్ది, పడేవాళ్ళే కాబట్టి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో చూసేటప్పటికి అత్తకి సర్జరీ అయిపోయి ఉండొచ్చు, లేదా అవుతూ ఉండొచ్చు, లేదా నెక్స్ట్ రోజు జరుగుతూ ఉండొచ్చు. సో అత్తయ్య కూడా తొందరగా సెట్ అయిపోవాలని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మా మామయ్య హలీం కూర్చో హలీం కూర్చో హలీం 3 హలీంలు కూర్చో. ఇది రుమాల్ రోటీ. ఇగో రోటీ పెద్దది, బిగ్గుది వస్తుంది, బిగ్గుది. కూర్చుంటే తెలిసిద్ది. కూర్చో. ఇది చికెన్ కర్రీ అనుకుంటా.
ఇదే తింటావా? చపాతీ తినవా నాన్న? ఇవన్నీ వచ్చినాయి. ఏ నూనె ఉంటుంది. తినేది ఏం లేదు. మీకేం ఇట్లేదా తినడానికి కూడా? అవి కింద పోతాం తెలుసా? వద్దు నాన్న. ఎలా ఉంది చెప్పు, నచ్చిందా? నేనే. అది నువ్వే తల్లి, నువ్వే. నేను నానమ్మే పట్టుకుంది. చెప్పు ఎవరు? నేనేనా? పద్మ నానమ్మ.